శని రాహువులు లగ్నంలో కలిసిన శరీర బాధలు. శని రాహువులు 4వ స్థానం కలిసిన మాతృసౌఖ్యం ఉండదు, విద్యాభంగం. శని రాహువులు 5వ స్థానం కలిసిన సంతానం కలుగదు, కలిగిన నిలువదు. శని రాహువులు 7వ స్థానమున కలిసిన ద్వికలత్ర యోగం, కలత్ర సౌఖ్యం ఉండదు, కలత్ర విరోధములు. పితృసౌఖ్యం ఉండదు, పిత్రార్జితం ఉండదు. శని రాహువులు 10వ స్థానమున కలిసిన ఉద్యోగ భంగం, ఉద్యోగంలో చిక్కులు. రాహు 5వ స్థానంలో ఉన్న సంతానానికి మంచిది కాదు. రవికి కేంద్రాధిపత్యం కలిగి రాహువుతో కలిసి ఉన్న రాజయోగముగా తెలియదగును. చంద్రుడు కూడా కేంద్ర కోణాధిపతి అయి రాహువుతో కలిసి కేంద్ర కోణములందెక్కడ ఉన్ననో బాగా యోగించును. వృశ్చిక లగ్నమునకు 2లో గురువు కేతువులున్న మంచి ధనయోగం. ఏ లగ్నమునకైనను 2లో కేతువున్నా అధిక ధనయోగం. రాహు 6లో స్థానంలో ఉన్న అష్టలక్ష్మి యోగమని చెప్పిరి. కాని గురువు 1, 4, 7, 10లలో ఉండాలి. సామాన్యంగా రాహువు కేతువులు 3, 6, 10, 11లలో ఉన్న బాగా యోగించును. రాహుకేతువులకు చంద్ర సంబంధం చాలా మంచిది. శని కేతువులు కలిసి కేంద్ర కోణములలో ఉన్న రాజయోగంగా తెలియదగను. శని రాహువులు ఎక్కడ కలిసినను మంచిది కాదు. బుధ కేతువులు కలిసి శుభస్థానములలో ఉన్న ఆ దశలు బాగా యోగించును. లాభాధిపత్యం పట్టిన శని రాహు లేదా కేతువుతో కలిసి 11లో గాని 2లో గాని కేంద్ర కోణంలో గాని ఉన్న అధికంగా యోగించును. నైసర్గిక శుభులు భాగ్య రాజ్యాధిపత్యం పట్టినప్పుడు వారితో కలిసిన కేతు దశ బాగా యోగించును. రాహువు 11వ స్థానంలో ఉండి గురువుచే చూడబడిన బహుపుత్ర యోగం. రాహువు చంద్రునితో కలిసి లగ్నంలో ఉంటే అది పిశాచ యోగం, మతి భ్రమలు కలుగును. శుక్ర కేతువులు ఎక్కడ కలిసి ఉన్నా భార్య గర్విష్ఠురాలు, అల్ప సంతానం, సహోదరులు నష్టం కూడా కలుగును. 7వ స్థానంలో రాహు ఉన్న దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉండదు. 7వ స్థానంలో కేతు ఉన్న నీచ స్త్రీ సాంగత్యం గౌరవం పోను, సంభోగాదులలో భార్యను తృప్తిపరచలేరు. 7వ స్థానం వృశ్చికమై అందు కేతు ఉన్న స్త్రీ మూలకంగా ధనలాభం కలుగును, లేదా స్త్రీ వశీకరణ కలవాడు. 7వ స్థానం మకరమై అందు కేతు ఉన్న భార్య దీర్ఘరోగంతో బాధపడును. 7లో రాహువు ఇతర నైసర్గిక పాపులతో కలిసి ఉన్న ద్వికలత్ర యోగం, కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. స్త్రీల వలన ధన వ్యయం లేదా ఎడబాటు. 7లో రాహువు చంద్రునితో కలిసి ఉన్నను చూడబడుచున్నను జీవితం సుఖప్రదంగా ఉండును. రవిచే చూడబడిన కలిసిన భార్య చనిపోవుట, తరువాత నీచ స్త్రీ సాంగత్యం కలుగును. మేష, వృషభ, మిథున కటములలో రాహు ఉండి గురునిచే చూడబడిన ఆ రాహుదశ బాగా యోగించును. కటక, సింహ, మేష, వృశ్చికంలో ఒకటి సప్తమమై అందు రాహు ఉన్న దాంపత్య జీవితం సుఖముగా నుండును. మిథునమైనచో భార్య చెప్పినట్టు నడుచుకొనును. 7వది ధనుస్సు అయి అందు రాహు ఉన్న స్త్రీలోడులు వ్యభిచారి అగును. 7లో శని రాహువులున్న ప్రమాదంలో భార్య మరణించును. మరలా వివాహం జరగదు. ఒకవేళ జరిగితే విడిపోవుదురు. కుజుడు కూడా కలిసిన ద్వికలత్రయోగం పట్టును. 7లో శని రాహువు కుజ రాహువులున్న బ్రహ్మచర్యాయోగముగా తెలిపేది. రాహు కోణంలో ఉండి 2, 7 స్థానాధిపతులతో కలిసి ఉన్నను చూడబడుచున్నను ఈ రాహుదశలో మారకం చేయును. శని రాహువులు కలిసి 2, 7, 12 స్థానములలో ఉన్న శని కంటే రాహువు మారకం చేయటంలో బలవంతుడు. రాహువు లేదా కేతువు 2, 7, 8, 12 స్థానాలలో ఉండి ఆ 2, 7, 12, 8, 12 స్థానాలతో కలిసి ఉన్నను చూడబడుచున్నను మారకం చేయును. రాహువు 3, 6, 8, 11లో ఉన్న ఆ దశ బాగా యోగించును. ఆయుర్దాయమునకు కూడా మంచిది. రాహు 8లో ఉన్న ధన సంపాదన యందు చాలా ఇష్టత కలిగినవాడు. లంచములు తీసుకుంటా మోసగించుట కూడా కలదు. ఆకస్మిక మరణం కూడా కలగవచ్చును. దీర్ఘకాల అనారోగ్యం. 8లో రాహువు కుజుడు కలిసిన ఆత్మహత్య చేసుకునుట లేదా ప్రమాదంలో మరణించును. 8లో కేతు ఉన్న అల్పాయువు, అందరితో కలహించి ఏకాకిగా జీవితం గడుపును. 8వ స్థానంలో మేష, వృషభ, మిథున, కన్య, వృశ్చికములలో ఒకటి అందు కేతు ఉన్న ఆ దశ యోగించును మరియు జాతకునకు బలం చేకూరును. స్త్రీలకు 8వ స్థానంలో కేతు ఉన్న వైధవ్యం యోగము.
ఆ అష్టమము మేష వృశ్చికంలో ఒకటై అందు కేతు ఉన్న భార్య మూలకముగా అనేక బాధలు కలుగును, భార్య చేత చంపబడును. అష్టమ స్థానం మిథున కన్య వృశ్చికములలో ఒకటై అందు కేతువు ఇతర నైసర్గిక పాపలతో కలిసిన ఇతరుల చేత చంపబడును లేదా మరణశిక్ష ఉరితీయుట జరుగును. చంద్రుడు కేంద్రాధిపతి రాహువుతో కలిసి కేంద్ర కోణంలో ఎక్కడ కలిసినను అధిక యోగము బాగా యోగించును.